కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు గెలుపు కోసం పనిచేస్తానన్నారు రాపాక వరప్రసాద్. ఈ రోజు స్వయంగా గొల్లపల్లి ఇంటికి వెళ్లిన రాపాక ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు అంతా కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు సూర్యారావు రాకను రాపాక వ్యతిరేకించారు. వైసీపీ అధిష్టానం ఆదేశాలతో రాపాక వెనక్కి తగ్గారు. సూర్యారావును గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ మధ్యలో అన్ని పార్టీలు కూడా క్యాండిడేట్లను ప్రకటించడం జరుగుతుంది. ఈ రాజోలు నియోజకవర్గానికి అయితే అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి నా పేరు అంటే రాపాక వరప్రసాదరావు అని నా పేరు ప్రకటించడం జరిగింది. ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి, అసెంబ్లీని గెలిపించండి, పార్లమెంటుని గెలిపించండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మీ ఇద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రాజోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మేము అందిస్తాం. ఇక్కడ 5 సంవత్సరాలు ఆయన పడినటువంటి ఆ కృషి, ఆ కష్టానికి తగినటువంటి ఒక ప్రమోషన్ పార్లమెంట్ స్థాయికి ఇవ్వడం, ఇది మన నియోజకవర్గానికి మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాను. వారు కూడా వరప్రసాద్ గారితో మేము సుమారు గత 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కోనసీమ ప్రాంతంలో ప్రజల పక్షాన్ని పనిచేసే అవకాశాలు ఎన్నో వచ్చాయి మా ఇద్దరికి కూడా. ఆయా సందర్భాల్లో ఇద్దరం కూడా మంచిగా అనిపించుకున్నాం తప్ప మాకు ఏ రకమైనటువంటి విభేదాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎక్కడ లేవు. చేత ఇలాంటి పరిస్థితుల్లో నా ఇంటికి రావడం అనేది నేను నిజంగా ఆనందిస్తున్నాను, సంతోషపడుతూ ఉన్నాను. వారి పెద్ద మనసుకి నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ నన్ను బలపరుస్తూ చెప్పినటువంటి ఆ మాటలకే నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనందరి యొక్క ధ్యేయం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయడం. ఈ మధ్యలో అన్ని పార్టీలు కూడా క్యాండిడేట్లను ప్రకటించడం జరుగుతుంది.